మొంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకై అన్ని స్థాయిలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. తుఫాన్ తాకిడి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయి సిద్ధతతో ఉందని ఆయన తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం మండలంలోని రావులపాడు, కొత్తపేట మండలంలోని వానపల్లి, శివారు, సంగంపాలెం పునరావాస కేంద్రాల్ని ఆర్డీఓ శ్రీకార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, శిథిల గృహాల్లో నివసిస్తున్న కుటుంబాల్ని సురక్షిత కేంద్రాలకు తరలించామని వివరించారు. ప్రాణ భద్రతే ప్రథమ కర్తవ్యం, ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 111 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో రావులపాలెం మండలంలో 42, ఆత్రేయపురం 21, అలమూరు 22, కొత్తపేట మండలంలో 26 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇతర జిల్లాల ప్రజలు కూడా ఈ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. రావులపాడు కేంద్రంలో నంద్యాల నుండి వచ్చిన 90 కుటుంబాలు తాత్కాలిక నివాసం పొందుతున్నాయని వివరించారు. కేంద్రంలో ఆశ్రయం పొందిన వారికి స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. రైతులు తమ పశువులను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. మంగళవారం రాత్రి తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజాప్రతినిధులు, కూటమి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా సహాయం అవసరమైతే నన్ను నేరుగా సంప్రదించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంప్రదించడానికి 9849243777 8008243777. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కట్టంశెట్టి శ్రీనివాస్, పల్లి భీమారావు, కొప్పిశెట్టి ప్రసాద్, గణశెట్టి వీరేష్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఇవాళ సత్యసాయి వారు చేశారు, సాయంత్రం ఏమో కాశీ విశాలక్ష్మి వారు సంస్థ వారు చేస్తున్నా అన్నారు. సహకరించేవారు సహకరిస్తారు. ఏది లేకపోయినా మన పని మనం చేయాలి. దానికి బాధ్యత వహిస్తాను. మీకు ఏ విధంగా లోటు లేకుండా మాత్రం అందరికీ కూడా ఆహారం అందివ్వడంలో ఏర్పాట్లు చేయడంలో మాత్రం వెనుకంజ వేయొద్దాను. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం ఉపయోగించదు. వాళ్ళందరూ కూడా నేను మాట్లాడి చెప్తాను. ఇప్పుడు వాడపల్లి దేవస్థానం చాలా మంచి అవసరం అయితే ఇప్పుడు మన పొడగట్లపల్లిలో హరే కృష్ణ అన్న క్యాంటీన్ సప్లై చేసే వారితో కూడా ఉంది. అదే అన్నదాన చెప్పాను, జానకమ్మ అన్నదాన సత్రం. వాళ్ళు హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళతో కూడా అక్కడ మంచి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఉంది. అవసరం అయితే కొన్ని వేల మంది కొంటూ పెడతారు. ఇది కొంచెం మనం కాంటాక్ట్ చేయండి, అవసరం టచ్ లో పెట్టండి. అంత నెసెసిటీ మనకు ఉండకపోవచ్చు, కానీ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా కీలకం. అదే ప్రభుత్వం చేస్తుంది. అందులో మనందరం భాగస్వాములు. ఎవరు కూడా అలసత్వం వహించడానికి వీల్లేదు. ఏ అధికారులు కూడా ఎక్కడ ఈ యొక్క చర్యలు తీసుకోవడంలో అలసత్వం వద్దనేది క్లియర్గా చెప్పండి. మీరే స్పెషల్ ఆఫీసర్ మండలానికి ఒకసారి నోటీస్ చేయండి. 22,000 కుటుంబాలు సార్ మనకి. దాంట్లో 141 గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కంటిన్యూగా ఫాలో అప్ చేసి వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్తున్నాం సార్. అదే మెయిన్. 13 జేసీబీలు పెట్టుకున్నాం సార్. 3 ఏమో ఈ కోసే సామిస్టులు పెట్టుకున్నారు. తర్వాత ట్రాక్టర్లు 14 పెట్టుకున్నారు సార్. శానిటేషన్ మెటీరియల్ అంతా కూడా చెప్పారు. నేను కాన్ఫరెన్స్ పెట్టాను. మీ అందరూ మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కాన్ఫరెన్స్ లో. మన వాళ్ళు చెప్పారు బాగానే ఉంది, అంతా ప్రికాషన్స్ అన్ని మనకు బాగున్నాయి. ప్రధానంగా 42 సెంటర్లు పెట్టారు ఈ మండలంలో. ఈ 42 రిలీఫ్ సెంటర్లో కానీ మనకి వచ్చి వాళ్ళు ఏమో ఎవరికాళ్ళు వాళ్ళ సొంత ఇళ్ళకు, వాళ్ళ బంధువుల వర్గాలకి వెళ్ళిపోతున్నారు. ఉన్న పర్లో ఉన్న మట్టుకి అక్కడే, లేకపోతే మట్టుకి మనకి ఇక్కడ టెంపుల్స్ కానీ, చౌల్ట్రీస్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ, ఇవన్నీ కూడా మనకి ఎవరికి ఏది ఉపయోగించుకుంటానంటే సిద్ధంగా ఉంచమని. కళ్యాణ మండపాలు, ప్రైవేట్ కళ్యాణ మండపం ఏదైనా సరే, ఏది అవసరం ఉన్నా ఇల్లు అందులో ఉండమనండి. ఎక్కడికైనా ఇబ్బంది వస్తుంది, నీరు నిలబడిపోతుంది, కొన్ని ఇల్లు బాగుండొచ్చు, కొన్ని నీరు నిలబడిపోయి ఉండొచ్చు. అలాంటి ఇబ్బంది ఉన్నా కానీ దగ్గరలో ఏది ఉంటే దాంట్లోకి వెళ్ళిపోండి. తాళాలు వేసారు అదేది ఏమక్కర్లేదు. ఈ ప్రైవేట్ స్కూల్స్ వాటికి కూడా తాళాలు అవి కూడా వేయొద్దు అని చెప్పండి. అవసరమైతే వాడుకోవడాన్ని స్కూల్స్ కూడా డైరెక్ట్ ఇవ్వండి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా సరే కేర్ తీసుకోమనండి. మాతా తుఫాను నేపథ్యంలో
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ముందస్తు జాగ్రత్త చర్యలుగా ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అధికారులందరూ కూడా బాధ్యతాయుతంగా రేపు రాబోయే విపత్తులు ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయటం. గత 2 రోజులుగా ఈ రోజున ఇక్కడ తీరం దాటుతుందని అంచనాలు వేస్తున్నటువంటి ఈ తుఫాన్ నేపథ్యంలో కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటొచ్చు అనే సంకేతం ఇది కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్తపేట, అమలాపురం, వరం ఈ నియోజకవర్గాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుందనే ముందు చూపుతోటి ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి అత్యవసరమైన ఏ విధమైన చర్యలు చేపట్టాలో అవధి ఎవరైతే తాటాకు పాకల్లోనూ లేదా శిథిలవుతున్న ఇళ్లలోనూ రేకు షెడ్డుల్లోనూ ఉన్న వారందరికీ కూడా తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గం చూసుకుంటే 111 చోట్ల ఈ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రావులపాలెం మండలంలో 42 చోట్ల, ఆత్రేయపురం మండలంలో 21 చోట్ల, ఆలమూరు మండలంలో 22 చోట్ల, కొత్తపేట మండలంలో 26 చోట్ల మొత్తం 111 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం, ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయటం, ఈ యొక్క రిలీఫ్ ఈ యొక్క పునరావాస కేంద్రాలకు రమ్మంటాం. దాంతోపాటు పక్క నియోజకవర్గ పక్క జిల్లాల నుంచి కూడా ఇప్పుడే ఇక్కడ రావులపాడులోనే చూడటం జరిగింది. నంద్యాలకు సంబంధించినటువంటి దగ్గర ఒక 80-90 కుటుంబాలు వారు ఇక్కడ ఉండి సంచార జీవనంగా వారు ఏదో చిన్న గుడారాల కింద వేసుకుని వారు ఉన్నారు చిన్న చిన్న రేక్ షెడ్లలో. వారికి ఒక స్కూల్లోకి తీసుకొచ్చి ఇక్కడే వారికి నివాసం ఏర్పాటు చేసి వారికి ఆహారం, మంచినీరు, ఇక్కడ ఉండే వసతి ఏర్పాట్లన్నీ కూడా అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వారికి నచ్చజెప్పి అవసరమైతే ఈ కేంద్రాలకు రాకపోతే వాళ్ళ బంధువుల ఇళ్ళకన్నా వెళ్ళి ఏదైనా సురక్షితమైన ఇల్లు లేని వారందరినీ కూడా తరలించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే ఏ విధంగా ఏ సమయాన ఆ తీరం దాటినా ఎంత వేగంతో వస్తుందో, దాని తీవ్రత ఎంత ఉందో పూర్తిగా ఇంకా తెలియని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రి తీరం దాటుతుందన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ విద్యుత్ అంతరాయాలు ఏర్పడవచ్చు, కరెంటు లేకుండా పోయే సమస్యలు ఉండొచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా జనరేటర్లు అవి సిద్ధం చేసుకోవడం జరిగింది. విద్యుత్ లేకపోవడం వల్ల మంచినీటికి కూడా ఇబ్బందులు ఉంటాయి. దానికోసం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడంతో పాటు వాటర్ ట్యాంకులన్నీ కూడా నిండుగా నీరు నింపడంతో పాటు కరెంటు సమస్యలు వస్తే కూడా రాకుండా ఉండే విధంగా ముందు జాగ్రత్త చర్యలుగా చాలా సిబ్బందిని కూడా బయట జిల్లాల నుంచి, ప్రభావం లేనటువంటి జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి ఇక్కడ ఏదైనా విద్యుత్ పరంగా ఆటంకాలు ఏర్పడకుండా చెట్టు కొమ్మలు, చెట్లు ఇలాంటి అటువంటి చోటు క్లియర్ చేసి దాన్ని కూడా విద్యుత్ అంతరాయాలు సాధ్యమైనంత వరకు మానవ ప్రయత్నంగా అన్ని చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలతో తరలించడంతో పాటు గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవటం, పశువుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవటం, ఇటువంటి ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా మానవ ప్రయత్నంగా చేయాల్సిన కార్యక్రమాలను కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం యొక్క చొరవతో అంతా సిద్ధంగా ఉన్నారు, అప్రమత్తం చేయడం జరిగింది. మరి ప్రజాప్రతినిధులు, మా పార్టీ కేడర్ కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడినా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉండి ఇక్కడ అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలను ఆదుకోవటంలో ముందుండాలని పిలిపివ్వడం జరిగింది. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏ విధమైన కూడా జరగకుండా ప్రజలకి ఆస్తి నష్టంగా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ ప్రమాదం నుంచి బయటకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటాను. ఒకవేళ ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం కానీ మేము కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీ నేతలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ఇబ్బందులు తొలగించడం కోసం వారితో కలిసి నడవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా నేను అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో ఏ క్షణాన ఎవరో ఏ విధమైన నాకు ఫోన్ చేసినా నా నెంబర్ అందరికీ తెలుసు. 8002824377 9849243777. ఎవరు ఈ నెంబర్కి ఫోన్ చేసినా ఏ విధంగా మేము వారికి తోడ్పాటు ఇవ్వగలం ఆ విధంగా తోడ్పాటు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానో అందరూ కూడా ఆ విషయంలో బయటకు రాకుండా ఏదైతే అధికారులు చెప్తా ఉన్నారో, ప్రభుత్వం చెప్తా ఉందో ఆ విధమైన జాగ్రత్తల మట్టికి అందరూ పాటించాలని, ఈ యొక్క తుఫాను దాటే వరకు ఈ గాలి వేగవంతమైన గాలులు కానీ ఒక భారీ వర్షాలు కానీ వచ్చే అవకాశం ఉంది.
వాటిని అన్ని ఆ తుఫాను ముగిసింది అనేది వరకు కూడా అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.